మావోయిస్టు పార్టీకి తెలంగాణలో కోలుకోలేని దెబ్బ తగిలింది. పీఎల్జే బెటాలియన్ సభ్యులు భారీ సంఖ్యలో జనజీవన స్రవంతిలో చేరారు. తెలంగాణ రాష్ట్ర డీజీపీ బి శివధర్ రెడ్డి ఎదుట 42 మంది మావోయిస్టులు తమ ఆయుధాలతో సహా లొంగిపోయారు. ఈ భారీ లొంగుబాటుతో తెలంగాణలో పీఎల్జే బెటాలియన్ పూర్తి స్థాయిలో కనుమరుగైందని డీజీపీ తెలిపారు. ఇక మావోయిస్టు రహిత రాష్ట్రంగా తెలంగాణ అవతరించిందని ప్రకటించారు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి పోలీసులకు లొంగిపోయినరు. వీళ్ళు 36 తుపాకులను తీసుకొని బయటకు వచ్చిండ్రు అలాంగ్ విత్ అమ్యునిషన్. వీటిలో 5 AK-47 రైఫిల్స్ అలాంగ్ విత్ 16 మ్యాగజైన్స్ ఉన్నాయి, 281 రౌండ్స్ ప్లస్ 4 7.62 SLRs సెల్ఫ్ లోడింగ్ రైఫిల్స్ అలాంగ్ విత్ 10 మ్యాగజైన్స్ అండ్ 127 రౌండ్స్ ఆఫ్ అమ్యునిషన్. అట్లాగే ఇన్సాస్ రైఫిల్స్ 8 రౌండ్స్ ఆఫ్ 8 మ్యాగజైన్స్ ప్లస్ 121 రౌండ్స్. అట్లానే ఒక 9mm స్టెన్ గన్ అలాంగ్ విత్ 1 మ్యాగజైన్ అండ్ 29 rounds, .303 rifles 6 along with 6 magazines and 221 rounds, 2 8mm rifles దాంతో పాటుగా 2 magazines 133 rounds of ammunition, ఒక 9mm auto pistol, ఒక magazine plus 14 rounds of ammunition, .38 revolvers 2 with 49 ammunition, సింగిల్ షాట్ కంట్రీ మేడ్ గన్స్ 10, BGL గన్ 1, ఎయిర్ గన్ 1, మొత్తం ఇట్లా 36 వెపన్స్ తో బయట సరెండర్ అయినరు. వాటితో పాటుగా 44 మ్యాగజైన్స్ అన్ని క్యాలిబర్ సంబంధించినవి ప్లస్ 1007 రౌండ్స్ ఆఫ్ అమ్యునిషన్ మొత్తం వీటితో బయటకు వచ్చిండ్రు. ఇందులో 2 కంట్రీ మేడ్ గ్రెనేడ్స్ కూడా ఉన్నాయి. ఇవే కాకుండా 8 గోల్డ్ బిస్కెట్స్ ఒక్కొక్కటి 10 తులాస్ ఉన్నది, అంటే 100 గ్రామ్స్ ఉన్నది. మొత్తం 800 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ బిస్కెట్స్ తో కూడా బయటకు వచ్చిండ్రు. ఈ బయటకు వచ్చిన వాళ్ళల్లో ముఖ్యమైన ఆయన సోడి మల్లా ఎలియాస్ కేశాల్ ఎలియాస్ నిఖిల్. ఈయన స్టేట్ కమిటీ మెంబర్ స్థాయి ఉన్న ఆయన. అట్లాగే డివిజనల్ కమిటీ స్థాయి ఉన్న సెక్రటరీ స్థాయి ఉన్నటువంటి చాప నారాయణ ఎలియాస్ గజేందర్ ఎలియాస్ మధు ఇతను. తర్వాత డివిజనల్ కమిటీ మెంబర్ స్థాయి ఉన్నటువంటి కడతి సన్ను ఎలియాస్ మంతు. ఇట్లా 42 మంది ఈరోజు తెలంగాణ పోలీసుల ముందు సరెండర్ అయినరు. ఇందులో పీఎల్జే బెటాలియన్కి చెందినటువంటి వాళ్ళు 21 మంది. తెలంగాణ స్టేట్ కమిటీలో నాయకులందరూ సరెండర్ అయిన తర్వాత మిగిలినటువంటి 11 మంది ఇవాళ మొత్తానికి వచ్చేసిండ్రు. ప్లస్ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో పనిచేస్తున్నటువంటి 10 మంది మొత్తం కలిస్తే 42 మంది. అందులో స్టేట్ కమిటీ మెంబర్ ర్యాంక్ ఉన్న వాళ్ళు 2, డివిజనల్ కమిటీ మెంబర్ ర్యాంక్ ఉన్న వాళ్ళు 5, ఏసీఎం ర్యాంక్ ఉన్న వాళ్ళు 18 మంది, తెల సభ్యుల ర్యాంక్ ఉన్న వాళ్ళు 17 మంది. ఇట్లా 42 మంది అన్నమాట. ఇందులో 42 మందిలో ఒక్కరు మాత్రం తెలంగాణ ఆయన, మిగతా 41 మంది ఛత్తీస్గఢ్ సంబంధించిన వాళ్ళు. ఈ సోడి మల్లా అంటే ఆయన దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు, పీఎల్జే బెటాలియన్ ఇన్ఛార్జ్. ఇప్పుడు అంతకుముందు వాళ్ళంతా సరెండర్ అయిన తర్వాత ఈయన ఇన్ఛార్జిగా పెట్టినరు. అట్లాగే ఇంకా చాలా పేర్లు ఉన్నాయన్ని మీరు చూసుకోవచ్చు. ఆ పేర్లో కొంతమంది డివిసిఎం ర్యాంక్ ఉన్న వాళ్ళు మడవి మాడ, పూనం సుక్కు, హెమ్లా లచ్చి, సోడి భీమ, తాటి రాజు, కోవాసి రాజు, మడియం భీమ, ముడకం భీమి, పొడియం గంగి, సోడి భీమి, కుడం దేవి వీళ్ళంతా కూడా పీపీసీఎం ర్యాంక్ ఉన్న వాళ్ళు. పార్టీ మెంబర్ ర్యాంక్ అంటే దళసభ్యుల ర్యాంక్ ఉన్న వాళ్ళు దేవి, జోగి, ఐతి, సుంబారి, ఇడుమ భీమ, ఇడుమ జోగ, సోము. తెలంగాణ కమిటీ స్టేట్ కమిటీకి సంబంధించినటువంటి 11 మంది కూడా ఈరోజు సరెండర్ అయినరు. ఇందులో ఇది ఆఖరి మిగిలిన వాళ్ళు అనమాట. ఈ అంతా అయిపోయిన తర్వాత మిగిలిన 11 మంది వాళ్ళు చెల్లచెదరే ఉంటే వాళ్ళందరినీ ఎదుర్కొచ్చిన వాళ్ళని. సో వీళ్ళు చాప నారాయణ ఎలియాస్ గజేందర్ అంటే ఆయన, ఈయన బీజాపూర్ జిల్లా ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఆయన. అట్లాగే ఈయన స్టేట్ కమిటీ మెంబర్ ర్యాంక్ ఉన్న ఆయన. ఈయన తెలంగాణ స్టేట్ కమిటీ యొక్క మిలిటరీ సైనిక విభాగం యొక్క ఇన్ఛార్జ్ ఈయన. అట్లాగే కడతి సన్ను, ఈయన డివిజనల్ కమిటీ మెంబర్ ర్యాంక్ ఉన్న ఆయన. ఈయన కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా గంగులూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్. మోడియం మున్ని, ఈమె మిర్తూర్ పోలీస్ స్టేషన్ పరిధి బీజాపూర్ జిల్లా. ఈమె కూడా డివిజనల్ కమిటీ మెంబర్ ర్యాంకు. కొంచెం ఇడుమాల్ ఎలియాస్ మహేందర్, ఈయన మాత్రం తెలంగాణ ఆయన. ఒక్కడే తెలంగాణ, ఈ 42 మందిలో ఈయన ఒక్కడే తెలంగాణ ఆయన. ఇతను కూడా తడపాల గ్రామం, వెంకటాపురం మండలం, ములుగు జిల్లా చెందిన ఆయన. మిగతా వాళ్ళందరూ కూడా
ఛత్తీస్గఢ్ వాళ్ళు. ఈ 11 మందితో పాటుగా మళ్ళీ లాస్ట్ లో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి చెందినటువంటి 10 మంది ఉన్నారు. ఇందులో అందరు కూడా ఏసీఎం ర్యాంకు, దళ సభ్యులు ర్యాంక్ ఉన్న వాళ్ళు అన్నమాట. గణపతి, పస్నూరి నరహరి వీళ్ళిద్దరు కూడా సిసిఈ మెంబర్లు, సిసి సెంట్రల్ కమిటీ స్థాయిలో ఉన్న వాళ్ళు. జోడి రత్నాబాయి స్టేట్ కమిటీ మెంబర్ స్థాయిలో ఉంది. వార్త శేఖర్ ఎలియాస్ మంగ్తు ఈయన స్టేట్ కమిటీ మెంబర్ స్థాయిలో ఉన్నాడు. అట్లాగే రంగబోయిన రూపి ఎలియాస్, భాగ్య ఎలియాస్ రూపి, ఈమె వార్తశేఖర్ భార్య, ఈమె కూడా ఏరియా కమిటీ మెంబర్ స్థాయిలో ఉంది. ఈ విధంగా మళ్ళొకసారి ఇంతకుముందు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపుని మళ్ళీ పునరుద్ఘాటిస్తున్నాను. ఎవరైతే సరెండర్ ఇంకా బయటకు రాకుండా ఉన్నారో, యూజీగా ఉన్నారో, అజ్ఞాతంలో ఉన్నారో 5 వాళ్ళు కూడా బయటకు వస్తే సంతోషం. వాళ్ళను పూర్తిగా ఆహ్వానిస్తున్నాము ఓపెన్ గా బయటికి రా.